విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. కృష్ణమ్మ పర్వళ్లతో జలదృశ్యం కనువిందు చేస్తుంది. చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నేటి పర్వళ్లను చూసి తన్మయత్వం చెందారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. విజయవాడ నగరంలో ఒక పక్క వరద ఉధృతి పెరిగిపోతా ఉంది. జలమయం అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇంకో పక్క ఆహ్లాదకర వాతావరణం కూడా కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. నగరవాసులు ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు ప్రకాశంపై కూడా సందర్శకుల తాకిడి పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా విజయవాడ నగరంలోని సింగునగర్ అలాగే ఆంధ్రప్రభ కాలనీ ఆ ఏరియా మొత్తం దాదాపుగా విజయవాడ నగరం సగం నగరం మొత్తం జలమయం అయిపోతే ఇంకొక పక్క నిన్న జలమయమైన నగరం మొత్తం తేరుకున్న పరిస్థితి ఉంది. అటుపక్క ఉన్న ప్రకాశం బ్యారేజ్ వైపు మొత్తం కూడా సందర్శకుల తాకిడి అనేది పెరిగిపోవడం జరిగింది. ఇప్పుడు మన కెమెరామ్యాన్ సురేష్ మీకు చూపిస్తూ ఉన్నారు ఏదైతే విజువల్స్ ప్రకాశం బ్యారేజీ పొడవునా చూస్తున్న విజువల్స్ చూసుకోవచ్చు. క్లియర్గా సందర్శకుల తాకిడి ఏ విధంగా ఉందంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు ఎప్పటికప్పుడు ఈ ట్రాఫిక్ అనేది క్లియరెన్స్ చేస్తున్నప్పటికీ కూడా సందర్శకుల తాకిడి ఎక్కువ అవడంతో ట్రాఫిక్ అనేది క్లియర్ చేయలేకపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఒక పక్క ప్రకాశం బ్యారేజ్కి 8 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు అనేది ఇన్ఫ్లో వస్తూ ఉంటే దాన్ని యథావిధిగా ఎందుకంటే 8 లక్షల క్యూసెక్కుల నీరు ఎక్కడా కూడా స్టాప్ చేయకుండా పూర్తిగా కెనాలకు కూడా విడుదల చేయకుండా కిందకు అదే ఫ్లోతో కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ దృశ్యాన్ని చూసేందుకైతే నగరవాసులు నిన్న నుంచి జలమయమైన తేరుకున్న నగరవాసులు అందరూ కూడా ఇటు సైడు ప్రకాశం బ్యారేజ్ వద్దకు రావడం ఏదైతే అవుట్ఫ్లో వెళ్తూ ఉందో ఆ అద్భుతంగా కనిపిస్తున్న దృశ్యాలని వాళ్ళ సెల్ ఫోన్లో చిత్రీకరించుకోవడం వీటిని చూసేందుకు పోటీ పడుతూ కూడా ప్రకాశం బ్యారేజీ పొడవునా కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రకాశం బ్యారేజీ ఆనుకుని ఉన్న ఏదైతే బస్టాండ్కి వెళ్ళే రూట్ ఉందో ఆ రూట్ పొడవునా కూడా సందర్శకులతో కూడా నిండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పోలీసులు ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రమాద హెచ్చరిక 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ అలాంటి ఆహ్లాదకర వాతావరణాన్ని చూసేందుకైతే సందర్శకుల తాకిడి పెరిగిందనే చెప్పుకోవాలి. వింతగా అంటే విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఒక పక్క జలమయం అవటం మరో పక్క ఆహ్లాదకర వాతావరణం అయితే నగరవాసులు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. నిన్నంతా ఒక ఏరియా అంతా విజయవాడ నగరంలో ఒక ఏరియా అంతా జలమయమైపోయి నడుముల లోతు నీళ్ళల్లో కూడా ఇబ్బందులు పడిన ప్రజలు ఈరోజు వారు తేరుకోవడం ఈరోజు ఏదైతే విజయవాడ నగరంలోని మరో సగభాగం సింగనగర్ భవానీపురం అటు సైడ్ ఉన్న ఏరియా అంతా జలమయమైపోవటం కొంచెం విచిత్రంగానే పరిస్థితులు విజయవాడ నగరంలో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున బిగ్ టీవీ విజయవాడ.